మహిళల దుస్తులను ఉద్దేశించి నటుడు శివాజీ చేసిన కామెంట్స్పై తెలంగాణ మహిళా కమిషన్ కూడా వివరణ కోరింది. ఈ నెల 27న విచారణకు రావాలని శివాజీకి నోటీసులు ఇచ్చింది. శివాజీ మాట్లాడిన మాటలను లీగల్ టీం పరిశీలించిందని, యాక్షన్ తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల హెచ్చరించారు. మహిళల పట్ల అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని. మొత్తం మీద శివాజీ కాంట్రవర్సీ కామెంట్స్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్, టోటల్గా ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి. సో అతని మాటలకి ఇంకా కట్టుబడే ఉంటాడంటున్న శివాజీని ఏమనాలి? అది నోటి దూల అనేది కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు అతని అపాలజీస్ని యాక్సెప్ట్ చేయటం కూడా చాలామంది సినీ ప్రముఖులే గర్హిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరోవైపు మహిళా కమిషన్ కూడా స్పందించింది, విచారణకు కూడా రావాలని పిలిపించిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. హరి, అయితే నటుడు శివాజీ తను చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇంకా శివాజీకి అహంకారం తగ్గలేదు. తను చేసిన మహిళలపైన, ముఖ్యంగా సినిమా హీరోయిన్లపైన తను చేసినటువంటి డెరోగేటరీ కామెంట్స్, దీనిపైన ఇప్పటికే అన్ని వైపులా కూడా అతన్ని పైన విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ నిన్న ఒక వివరణ ఇస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా తాను మళ్ళీ అదే వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానంటున్నాడు అనేటువంటి చెప్తున్నాడు. ముఖ్యంగా అతను చేసినటువంటి కామెంట్లపైన ఎవరైతే అనసూయ అనే నటి విమర్శించిందో, మళ్ళీ తనకు ఆమె అనసూయ రుణం తీర్చుకునేటువంటి అవకాశం త్వరలోనే రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా అనేటువంటి కామెంట్స్ కూడా మళ్ళీ వివాదాస్పదం రేపుతున్నాయి. అంటే అనసూయ మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఆపదలో చిక్కుంటే మళ్ళీ అప్పుడు వచ్చి నేను మాట్లాడతాను అంటే ఆ అనసూయ ఆపదను కోరుకుంటున్నాడు శివాజీ అనేటువంటిది కూడా అక్కడ స్టేజ్ మీద మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మనం చూసాం. సో ముఖ్యంగా ఇంకా అతను చేసినటువంటి వ్యాఖ్యలు తనకు తెలియట్లేదు. తను ఏదైతే మహిళల వస్త్రధారణ, ఎవరైతే హీరోయిన్ల వస్త్రధారణ పైన, వాళ్ళ బాడీ పార్ట్స్ పైన, సామాన్లు అని మాట్లాడడం పైన, అలాగే వాళ్ళను దరిద్రపు అని చెప్పి మీడియాలో మాట్లాడలేనటువంటి భాషలు మాట్లాడడం, సో ఇవన్నీ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం పట్ల మాత్రం మహిళా లోకం అయితే విమర్శిస్తున్నది, క్షమించట్లేదు. సో ముఖ్యంగా తెలంగాణ మహిళా కమిషన్ కూడా 27వ తారీఖు ఉదయం ఆయనను మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చింది. అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా తను క్షమాపణలు చెప్పాడు. ఇంతటితో ఈ విషయం క్లోజ్ అయింది అని చెప్పి అధ్యక్షుడు మంచు విష్ణు లెటర్ రాయడం, సో ఇవన్నీ కూడా ఇంకా మహిళా లోకం క్షమించట్లేదు. సో అతని వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కి తీసుకోవడమే కాకుండా మళ్ళీ తీసుకోవాలి కానీ ఇంకా మళ్ళీ అతను వివరణ పేరుతో మళ్ళీ అతను ఆ కామెంట్స్ కి కట్టుబడి ఉన్నానంటూ మళ్ళీ మహిళల పైన అదే విధంగా మాట్లాడడం, వాళ్ళ వస్త్రధారణను ఇతను డిసైడ్ చేయడం, ఎవరైతే హీరోయిన్లు ఇంతవరకే వేసుకోవాలి, ఇలా వేసుకోకూడదని చెప్పి అతను డిసైడ్ చేయడం ఏంటి అనేటువంటిది ఇంకా ఈ చిచ్చు రాజేస్తూనే ఉంది. సో మరి ఇప్పటికీ ఇంకా శివాజీ వ్యాఖ్యలు ఇంకా ఎక్కడికి దారితీస్తాయి? శివాజీ వ్యాఖ్యల పైన ఎవరైతే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఉమెన్ వింగ్ ఇంకా ముందుకెళ్తారా? వాళ్ళు ఇప్పటికే లీగల్ గా చర్యలు కూడా తీసుకుంటామన్నారు, కానీ ఏ విధంగా వెళ్తారు అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఆల్ రైట్, సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.